సుముఖాయ నమః. ఈ రోజు వీడియోలో మనం శివ అనేటటువంటి స్మరణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు విశేషాలు తెలుసుకుందాం. శివ అంటే నేను ఇంత ముందు షార్ట్ లో చెప్పాను, మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తాను. శివ అంటే ఆ నామంలో దాగి ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అంటే అమరకోశంలో దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇచ్చారు మనకు పెద్దలు. దాంట్లో శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం. ఈ మూడింటిని పరిశీలిస్తే మీకు ఏమర్థమవుతుంది? శివ అనే నామంలో మనకు సంబంధించినటువంటి సమస్త శుభాలు ఇమిడి ఉన్నాయి అని కదా దాని అర్థం. అంటే శివనామాన్ని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో అలాంటి వారికి సర్వ శుభములు, మంగళములు, శుభములు, శోభనములు జరుగుతూ ఉంటాయి. శోభనం అంటే లౌకిక భాషలో అర్థం కాదు, శోభనం అంటే ఆనందము అని, అంతే కదా. చివరిగా ఆనందం వైపుకు మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆ విధంగా ఈ యొక్క శివనామం మనల్ని ఉద్ధరిస్తూ ఉంటుంది. ఎవరైతే నిరంతరం శివ శివ అని జపిస్తూ ఉంటారో వారికి పాపములు అంటవు. అలాగే ఎవరైతే నిరంతరం ఆ శివనామాన్ని శివ శివ అని జపిస్తూ ఉంటారో, మనస్సులో స్మరిస్తూ ఉంటారో వారికి గ్రహ దోషములు కానీ అలాగే కాలవశాన వచ్చేటటువంటి ప్రమాదాలు కానీ వారిని అంటవు. ఇది మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నిరంతరం భగవంతుని యొక్క నామాన్ని, అందులో శివుని యొక్క నామాన్ని నిరంతరం స్మరించేటటువంటి వారికి అపమృత్యు దోషములు ఉండవు. ఆ మృత్యుంజయుని శరణు వేడేటి వారికి యముని సైతం ధిక్కరించి ఒక్క తన్నుతో యముని ప్రాణాలని తీసినటువంటి వాడు శివుడు. కావున అటువంటి శివనామాన్ని స్మరించే వారికి అపమృత్యు దోషములు మొదట తొలగిపోతాయి. జాతకరీత్యా కానీ కర్మవశాన కానీ ఎవరికైనా అపమృత్యు దోషాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా అవి తొలగిపోతాయి. సాధారణంగా ప్రతి వ్యక్తిలో పురుషులు కానీ స్త్రీలు కానీ పుట్టారు అంటే ఖచ్చితంగా ఈ వయసులో ఇతనికి ఒక ప్రమాదం ఉంటుంది, అపమృత్యు దోషం ఉంటుంది అని ఇట్లా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో 2 కానీ 3 కానీ 1 కానీ ఉంటుంది ఖచ్చితంగా ప్రమాదం, ఘోరమైనటువంటి ప్రమాదం. దాన్ని అపమృత్యు అంటూ ఉంటారు. అపమృత్యు దాటింది అంటే మళ్ళీ కొన్ని సంవత్సరాల వరకు ఆ వ్యక్తికి ఎలాంటి ప్రమాదం రాదు. ఇది పెద్దలు చరిత్రల్లో కూడా మీరు గమనించవచ్చు. అలాంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. దాని నుంచి ఉద్ధరించాలి అంటే శివనామం ఉద్ధరిస్తుంది మిమ్మల్ని. కావున శివనామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండడం ఎంతో శ్రేయోదాయకం. అలాగే ఎవరైనా సరే ఈ యొక్క నామాన్ని జపించేటటువంటి వారికి పాపములు అంటవు. తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా చేసినట్లయితే ఆ యొక్క దోషముల నుంచి చాలా త్వరగా విడుదలవుతారు. ఈ యొక్క నామాన్ని నిరంతరం జపించేటటువంటి వారు, శివనామాన్ని, అలాంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీకు తెలిసి మీరు ఎలాంటి హాని ఎవరికి చేయకూడదు, ఎలాంటి పాపం జోలికి వెళ్ళకూడదు అనమాట. అలా కనుక మీరు ఉండగలిగితే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీరు తెలిసి చేయలేదు, ఒకవేళ తెలియక ఏదైనా మీ వల్ల పొరపాటు జరిగింది, అప్పుడు ఈ యొక్క నామ ప్రభావం చేత ఆ యొక్క దోషం మీకు అంటకుండా రక్షింపబడతారు. శివనామం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. కేవలం ఒక్క శివనామంతో మనం సమస్త కార్యాలు సాధించవచ్చు. సర్వము మనకు వశమై ఉంటుంది. పవి పుష్పంబగు నాకూపారం భూమి స్థలం భూషత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారంబవు నిన్నగా నవనీలోపల మండలిన్ శివ శివేత్య భాషలు లాసకిన్. శివ మీ నామము సర్వవశ్యకరం భూ శ్రీ కాళహస్తీశ్వర. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో చెప్పుకుంటాడనమాట. శివ మీ నామము సర్వాన్ని వశం చేస్తుంది. అంటే చూడు, శత్రువు కూడా అతిమిత్రుడిగా మారిపోతాడు మీ నామం నిరంతరం జపించేటటువంటి వాడికి. అగ్ని మంచుగా మారిపోతుంది, ఆకాశము జలము కూడా భూమి స్థలంలా మారిపోతుంది. అంటే ఆయనకు సర్వము వశమైపోతుంది, ప్రకృతితో సహా. జంతువులు, ప్రకృతి, చెట్లు, చేమలు అన్నీ ఆయనకు వశవర్తమై ఉంటాయి. అంటే వశమవడం అంటే ఆయనకు అనుకూలంగా మారిపోతాయి. ఆయనకిక ఎందులోనూ అపజయం ఉండదు. అంతలా నీవు ఉద్ధరించగలవు. నీ నామము అంత ఆ పై స్థాయికి ఆ యొక్క వ్యక్తిని తీసుకొని వెళ్ళగలదు. శివ అనేటువంటి నామం యొక్క శక్తి అంత గొప్పది. అందుకే మనకు ఒక్క నామానికే ఎలాంటి నియమము లేదు. శివ శివ అనేటటువంటి నామాన్ని నిరంతరం జపించవచ్చు. సర్వకాల సర్వ అవస్థలయందు ఆ నామాన్ని విడవకుండా జపించవచ్చు. ఏమి చేస్తున్నా సరే, స్త్రీలు పురుషులు నపుంసకులు అనేటువంటి భేదము లేకుండా శివనామాన్ని ఎవరైనా జపించవచ్చు, యథేచ్ఛగా జపించవచ్చు. నామానికి నియమాలు లేవు. అలాగే కలియుగంలో నామ జపం ద్వారానే చాలా త్వరగా తరించిపోతాము అని మనకు వ్యాసుడు చెప్పారు, నారద మహర్షి చెప్పారు, మహాత్ములు చెప్పారు. ఇప్పుడు ఉన్న మన యొక్క లౌకిక ప్రపంచంలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి మహాత్ములు కూడా ఎంతో మంది చెప్పారు, నాయన మంత్రాల కన్నా కూడా నామజపం చాలా శ్రేయస్కరమైంది. మంత్రాలకు నియమాలు ఉంటాయి, నామానికి నియమం ఉండదు. కావున నిరంతరం మీరు నామజపాన్ని చేయండి. ఆ నామజపం చేత చాలా త్వరగా ఉద్ధరింపబడతారు. కలియుగంలో ప్రత్యేకత ఏమిటంటే నామజపానికి ఎక్కువ ప్రత్యేకత అనమాట. దీనికి నియమాలు ఉండవు, భేదాలు ఉండవు. ఎవరైనా యథేచ్ఛగా జపించవచ్చు. శివ శివ అనేటువంటి నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే
మీకు అన్నింటా జయమే కలుగుతుంది. ఉదాహరణ చెప్తాను, ఒక చిన్న కథని చెప్తాను మీకు. ఇది ఎప్పుడో విన్నట్టు గుర్తు నాకు. కార్తీక పురాణంలో ఇది ఉండి ఉండవచ్చు. ఒక బ్రాహ్మణ స్త్రీ వివాహం చేస్తారు. వివాహం చేసిన అనంతరం కొద్ది రోజుల్లోనే ఆ యొక్క అప్పట్లో చిన్న వయసులోనే వివాహం చేసేవారు కనుక ఈమెకు బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసిన అనంతరం కొద్ది రోజుల్లో తన భర్త కాలగతిని చెందుతాడంటే శరీరం విడిచిపెట్టిన అనంతరం అప్పట్లో ఇప్పటిలా స్వేచ్ఛ లేదు కనుక, అలాగే మరొక వివాహాన్ని అంగీకరించే సందర్భాలు కావు కనుక ఆమెను అలాగే ఉండిపోవాల్సి వస్తుందిగా చేస్తారనమాట. అలా ఏమవుతుంది, ఈమెకు అప్పటికి వయసు రాదు, తెలియని వయసులో వివాహం చేస్తారు. యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు రాగానే ఈమె ఏం చేస్తుంది అంటే ఆ యొక్క యుక్త వయసులో తనకు చెప్పేటటువంటి వారు లేకనో లేదా ఆ ప్రకృతి అంటే అక్కడ ఉండే సమాజం రీత్యానో తను ఒక బలహీనమైనటువంటి స్థితికి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మరొక వ్యక్తితో ఆమె లొంగిపోవడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆమెని ధిక్కరించి దూరం పెట్టేస్తారు. దూరం పెట్టేయగానే ఆ తర్వాతకి అతని నుంచి వెళ్ళి ఒక కిరాతుడు అంటూ ఉంటాం కదా, అంటే వేట మాంసం తినేవాడు అనుకోవచ్చు. అలాంటి వ్యక్తిని ఈమె కోరుకుంటుంది, అతనితో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అప్పటి నుంచి వెళ్ళి ఈమె చూడండి, ఈమె పుట్టినటువంటి కులం వేరు, ఈమె పుట్టినటువంటి ఆ యొక్క స్థితి వేరు. ఎంతో బ్రాహ్మణులు అంటే ఎలా ఉంటారో తెలుసు. అప్పట్లో ఇంకా కాస్త ఎక్కువ నియమాలతో అంత నిష్టగా ఉండేటటువంటి స్త్రీ కాస్త పూర్తిగా దిగజారిపోయి మాంసానికి మద్యానికి అలవాటు అయిపోతుంది. కిరాతులు అంటే తెలుసు కదా, వారు ప్రతిరోజు మద్యం తాగుతారు, మాంసం లేని అన్నం తినరు అనమాట. ఆ విధంగా ఈమె కూడా అతని యొక్క అలవాటులోకి వెళ్ళిపోయి పూర్తిగా ఆ యొక్క స్థితిని పొందేస్తుంది. ఈమెకు ప్రతిరోజు మద్యము మాంసము లేకుండా ఆహారం తీసుకోలేదు. అంత స్థాయికి దిగజారిపోతుంది. అలా దిగజారిపోయినటువంటి సందర్భంలో కొన్ని సంవత్సరాల తర్వాతకి ఒక సంఘటన జరుగుతుంది. ఈమె వైదిక ఆచారాన్ని పూర్తిగా మర్చిపోతుంది. కేవలం ఆ భర్తతో క్రీడించడం, ఆయన తెచ్చేటటువంటి మద్యాన్ని మాంసాన్ని తినడం, ఆయనతో కలిసి జీవించడం, ఇంతే ఇక ఆమెకు. ఇదే ఆమె జీవితం. అయితే ఒకానొక రోజు ఈ యొక్క వ్యక్తి ఒక కార్యం మీద పొరుగురికి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు ఆయన రావడం చాలా లేట్ అవుతుంది అనమాట. ఆ రోజు రాత్రికి రాలేకపోతాడు. ఇంటికి రాలేకపోవడంతో ఈమెకు భర్త తన కోసం మాంసాన్ని తీసుకొస్తాడు, మద్యాన్ని తీసుకొస్తాడు అనేటటువంటి ఉత్సుకతతో ఉంటుంది. కానీ ఆయన రాడు తిరిగి. అయితే ఇంతలో ఏం జరుగుతుంది అంటే విపరీతమైనటువంటి వర్షం వస్తూ ఉంటుంది. ఆ వర్షంలో పూర్వం దీపపు కుందులు అంటూ ఉంటాం కదా, దీపాలు మాత్రమే ఉండేవి, మనకు లైట్లు లేవు కదా. అలా ఒక దీపం మాత్రమే ఉంటుంది ఆ ఇంట్లో. ఈమె ఏం చేస్తుంది అంటే పొరపాటు అక్కడ కొద్దిగా మద్యం మిగిలిపోతుంది అనమాట. వీళ్ళు రోజు మద్యం తాగుతారు కదా, అలా మద్యం సేవిస్తుంది బాగా. ఉన్న మద్యాన్ని పూర్తిగా తాగేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు తాగేవారు కదా. అలా ఆ కొద్ది మద్యాన్లో ఉన్న కొద్దిగా ఉందో ఎక్కువగా ఉందో ఆ మద్యాన్ని అయితే పూర్తిగా సేవిస్తుంది. ఈమె యొక్క మనస్సు ఈమె కంట్రోల్లో ఉండదు. ఇక ఆ మద్యం మత్తులో ఉండిపోతుంది. ఇప్పుడు మాంసం కావాలి, ఆమెకు రోజు తినే అలవాటు కదా. ఆ మాంసం కోసమని వెంపర్లాడుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా ఏమి ఆమెకు ఆయన భర్త జాడ కనిపించదు అనమాట. ఇక వస్తాడని ఆశ వదులుకుంటుంది. ఆశ వదులుకొని మంచి రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు వస్తూ ఉండగా ఆ యొక్క మెరుపుల కాంతికి కళ్ళు చెమర్చుతూ ఉంటుంది అనమాట. ఆమెకు ఇక అర్థం కాదు ఏం జరుగుతుందని. ఈమె ఏమనుకుంటుంది అంటే వాళ్ళ పెరట్లో మేకలు ఉంటాయి. మేకల్ని ఉంటే ఒక మేకని కోసుకొని ఎలాగో అలా వండుకొని తినేద్దాము, ఆ మాంసాన్ని తిందామనే ఉద్దేశంతో వెళ్తుంది. వెళ్ళి ఒక ప్రాణిని పట్టుకుంటుంది, దాని కంఠాన్ని ఛేదించి దాని యొక్క మాంసాన్ని తింటుంది. అయితే అప్పటికి ఆమె మద్యం మత్తులో ఉంది. ఇది మీరు గమనించవలసి ఉంటుంది. ఈమె ఏం చేస్తుంది అంటే ఆ మేక కోసం వెళ్ళినప్పుడు పొరపాటులో ఆవుల మందలోకి వెళ్తుంది. ఈమె అక్కడ చిన్న దూడ అంటూ ఉంటాం మనం. అంటే కొన్ని రోజులే ఒక వారం రోజులు అనుకుందాం, లేదా 10 రోజులు అనుకుందాం. ఆ వయసులో ఉండేటటువంటి దూడ కూడా మేక అంతే ఉంటుంది కదా, మనకు తెలుసు. ఆ చిన్న దూడని పట్టుకొని ఆ దూడని కోస్తుంది. ఈమెకు మనస్థిమితం లేదు కనుక, మధ్యమత్తులో ఉంది కనుక ఆ దూడని కోసి ఆ దూడ యొక్క మాంసాన్ని తింటుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది ఈమెకు అంటే తర్వాతి కొద్ది సమయం అయినాక ఆ తల ఉంటుంది కదా, ఆ తలని చూస్తుంది. కొద్ది వెలుతురులో తలని చూసి దిగ్భ్రాంతిని పొందుతుంది. అది చూస్తే ఒక దూడ, అంటే ఆవు దూడ యొక్క తల శిరస్సు చూడగానే అప్రయత్నంగా 2 చేతులు తన యొక్క తల మీదకి వెళ్ళి 3 సార్లు శివ 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 అంటుంది. మనం అంటూ ఉంటాం కదా, చూడగానే అయ్యో రామ అని, అయ్యో శివ అని. అలా 3 సార్లు తల చేతికి తాకించుకొని శివ శివ అని పిలుస్తుంది అనమాట. ఆ నామాన్ని స్మరిస్తుంది. అది ఎలా స్మరిస్తుంది అంటే పూర్వ జ్ఞానం ఉండవచ్చు. అంటే ఆమె పూర్వం ఒక ఉత్తమమైనటువంటి కుటుంబానికి చెందిన స్త్రీ కనుక అలా కేవలం 3 సార్లు శివశివ అంటుంది. అలా శివశివ అన్నందుకు గాను అక్కడితో వదిలిపెట్టండి. ఇక శివశివ అంటుంది. ఆ తర్వాతకి జరిగిపోయిన దానికి నేను ఏం పట్టించుకుంటాము, ఇక జరిగిపోయింది కదా ఏం చేస్తామని భర్తకు తెలియకుండా దాన్ని కప్పేస్తుంది. ఏదో చెప్తుంది భర్త వచ్చాక, ఏదో ప్రమాదవశాత్తు చనిపోయిందని చెప్పేస్తుంది అనమాట. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇక వృద్ధాప్యం వస్తుంది, వయసు మళ్ళీపోతుంది, శరీరం విడిచిపెట్టేస్తుంది. అనేక రకాల బాధల్ని మాత్రం
మాత్రం పొందుతుంది. చివరిలో అనేక రకాలుగా వృద్ధాప్యంలో చాలా కష్టాలు పడి చివరికి ఘోరమైనటువంటి స్థితిలో మరణాన్ని పొందుతుంది. మరణాన్ని పొంది ఆ తర్వాతకి యమలోకానికి తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళినాక ఆమె యొక్క చిత్రగుప్తుడు తన యొక్క చిట్టాన్ని చెప్పేస్తాడు. ఇలాంటి ఉత్తమమైనటువంటి జన్మ తీసుకున్నటువంటి ఈమె అంత ఉత్తమమైనటువంటి కులానికి చెంది కూడా నీచత్వాన్ని పొందింది. కేవలం లౌల్యాన్ని అంటే ప్రాపంచిక సుఖాల కోసం తన ధర్మాన్ని విడిచిపెట్టి చాలా హీనజాతి వాడితో చేరి చెయ్యకూడని పనులన్నీ చేసింది. మద్యము, మాంసము, చివరికి గోహత్య కూడా చేసింది అని తన పూర్తి వివరాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాతకి ఈమె చేసిన పుణ్యం ఏముంది అని మళ్ళీ పుణ్యాన్ని పాపాన్ని రెండింటిని బేరీజు వేస్తారు మనకు యమలోకంలో. అలా వేసినప్పుడు ఆ పుణ్యం ఖాతాలో ఆ ప్రభు ఈమె ఆ యొక్క జీవిని చంపినప్పుడు అప్రయత్నంగా శివ అంటూ ఒక 3 సార్లు శివనామాన్ని జపించిందయ్యా అని చెప్తాడు. ఓహో అని అప్పుడు ఈ యొక్క శివనామం యొక్క ప్రత్యేకత చేత ఆమెకు యమలోకంలో శిక్షలు వేసినప్పటికి కూడా యమధర్మరాజు నీ జీవితంలో నువ్వు చేసినటువంటి గొప్ప పని ఏమిటంటే ఈ శివనామం జపించడం. కావున ఈ శివనామ శక్తి చేత నువ్వు ఉత్తమమైనటువంటి క్షేత్రం ఉండేటటువంటి ప్రదేశంలో పుడతావని ఆ క్షేత్రంలో పుట్టిస్తాడు. క్షేత్రంలో పుట్టడం చేత ఈమె తదనంతరం ఆ యొక్క క్షేత్రంలో ఒక దీనవస్థలో పుడుతుంది. పుట్టినప్పటికి కూడా మహాత్ముల యొక్క స్పర్శ చేత కావచ్చు, ఆ క్షేత్రం యొక్క మహిమ చేత కావచ్చు, మళ్ళీ ఆ జన్మలో కూడా శివుణ్ణి సేవించి తనకు తెలియకుండానే సేవించి చివరకు శివ సాయుధ్యాన్ని పొందుతుంది. అయితే ఇక్కడ ఒక నియమం చెప్తారు. తెలిసి కానీ తెలియక కానీ శివుని యొక్క నామాన్ని స్మరించడం ద్వారా, కేవలం శివ అనడం ద్వారా ఆ యొక్క నామము జీవుణ్ణి ఎంత స్థాయికైనా తీసుకొని వెళ్తుంది. ఈమె శివలోకాన్ని పొందుతుంది, కైలాసానికి వెళ్ళిపోతుంది. ఆ జీవుని విడిపించుకుంటారు. విడిపించుకుని కైలాసం నుంచి దూతలు వచ్చి ఆ జీవుల్ని దివ్యమైనటువంటి రథంలో కూర్చోబెట్టి శివ స్వరూపాన్ని అంటూ ఉంటాం మనం. దివ్యమైనటువంటి రూపాన్ని ఇచ్చి కైలాసంలో ఎలా ఉంటారు వాళ్ళు అంతటి అందమైన దివ్యమైనటువంటి రూపాన్ని ఇచ్చి శివలోకానికి శివ దూతలు పార్షదులు తీసుకుని వెళ్ళిపోతారు ఆమెని. చివరిలో ఆ యొక్క స్థితిని ఆమె పొందడానికి కేవలం తాను 3 సార్లు జపించినటువంటి శివనామ మహిమ పూర్వజన్మలో ఇది మనకు ఈ యొక్క కథలో తెలిసిపోతుంది అనమాట. శివనామం ఎంతలా ఉద్ధరిస్తుంది మానవుణ్ణి అని దీంట్లో మనకు చెప్పేటటువంటి విధానం. ఒక 3 సార్లు ఆమె స్మరిస్తేనే అంతరస్థితిని పొందింది అంటే అదే పనిగా శివ అంటూ నీవే దిక్కు శివ, సర్వ కష్టంలోను సర్వ ఆపదల్లోనూ నీవు నన్ను అదుకో శివ అంటూ మనం అదే పనిగా ఆయన్నే పట్టుకుంటే ఇక మనం ఎలాంటి స్థితిని పొందుతాము అనేది మనమే ఊహించుకోవాల్సి ఉంటుంది. శివనామాన్ని నిరంతరం స్మరించడం ద్వారా అంతులేనటువంటి అభ్యున్నతుల్ని పొందవచ్చు. అలాగే శివ మంత్రం ఉంటుంది కదా, శివ మంత్రానికి సంబంధించినటువంటి విశేషాలు సర్వులు జపించడానికి శివ మంత్రం ఎలా ఉపయోగపడుతుంది, శివ మంత్రంలో ఎలాంటి మంత్రాలు చేస్తే మనతో తరించవచ్చు అనేటటువంటి శివ మంత్ర సంబంధమైనటువంటి విశేషాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.